గ్రామీణాభివృద్ధి శాఖ తరపున సరస్ కార్యక్రమం గడిచిన వారం రోజులుగా విజయవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పలు రకాల స్టాల్స్లలో అమ్మకాలు ఆశాజనకంగా కొనసాగాయని చెప్పారు. నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నల్గొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో నిర్విఘ్నంగా కొనసాగిన మినీ సరస్ ఫెయిర్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి శాఖ తరపున సరస్ కార్యక్రమం గడిచిన వారం రోజులుగా టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరపున చేసిన ఏర్పాట్లలో విజయవంతంగా ఆయా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు రకాల స్టాల్స్ లో అమ్మకాలు ఆశాజనకంగా కొనసాగాయని చెప్పారు. స్టాల్స్ ప్రదర్శనలలో చేనేత, పచ్చళ్లు, 1 గ్రామ్ ఆర్నమెంట్స్, మట్టి పాత్రలు వంటివి మంచి అమ్మకాలు జరిగాయని వెల్లడించారు. విజయవంతంగా స్టాల్స్ నిర్వహించడంతో ఆదాయంతో పాటు ఆత్మ సంతృప్తి పొందామని స్వయం సహాయక సంఘాల సభ్యులు పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు అడపాదడపా నిర్వహించడం ద్వారా మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతారని అడిషనల్ డిఆర్డీఓ శారద ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వారం రోజుల పాటు కొనసాగిన మినీ సరస్ ఫెయిర్ కార్యక్రమంలో భాగంగా స్టాల్స్ నిర్వహించిన వారితో పాటు డిఆర్డీఓ ఉద్యోగులు, సిబ్బందికి డిఆర్డీఓ శేఖర్ రెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం, డిఎఫ్ఓ, మార్కెటింగ్ ఏడీ, డిపిఎం, ఏపీఎం, అడ్మిన్ అసిస్టెంట్స్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.